కండిషన్ స్టేట్మెంట్స్ డాట్ జేఎస్. సో ఇక్కడ ఈ కండిషన్ స్టేట్మెంట్ డాట్ జేఎస్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఏముంటుంది? ఇఫ్ ఉంటుంది, ఎల్స్ ఉంటుంది, ఎల్స్ ఇఫ్ ఉంటుంది, అండ్ స్విచ్ స్టేట్మెంట్. స్విచ్ స్టేట్మెంట్స్. సో ఇవన్నీ దేని పర్పస్ హెల్ప్ అవుతాయంటే, సో ఇలా రాయొచ్చు. దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ డెసిషన్ మేకింగ్ ఇన్ ద జావాస్క్రిప్ట్ లో ఇవన్నీ మనము డెసిషన్ మేకింగ్ పర్పస్ లో యూజ్ చేస్తాం. దిస్ ఆల్ వీ కెన్ యూజ్ ఫర్ డెసిషన్ మేకింగ్ లో మనం యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఎలా యూజ్ చేస్తాం ఈ డెసిషన్ మేకింగ్ అనేది? సో హౌ టు యూజ్ దిస్? అంటే ఈ డెసిషన్ మేకింగ్ లో ఫస్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఇఫ్ గురించి చూద్దాం. ఇఫ్ ఏం చేస్తుంది? వాట్ ఎగ్జాక్ట్లీ ఇఫ్ వాజ్ డూయింగ్ ఇన్ ద డెసిషన్ మేకింగ్. సో ఇందులో ఇఫ్ అనేది ఏం చేస్తుందంటే, ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఓన్లీ ఇఫ్ ద కండిషన్ ఇస్ ట్రూ. అంటే ఏం చేస్తుంది? ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తుంది అంటే, వెన్ ద కండిషన్ ఇస్ ట్రూ. కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద ఇఫ్. సో ఇలా రాసుకోవచ్చు. ఇఫ్ ఏం చేస్తుందంటే, executes a block of executes a block of code only if the condition is true. Execute a block of code ఓన్లీ ఇఫ్ ద కండిషన్ ఇస్. ఎప్పుడైతే కండిషన్ అనేది మనకు ట్రూ అవుతుందో, సో ఆ టైంలో మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఫాల్స్ ఉండదు. ఇంకా అంటే నెగిటివ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాదు. ఓన్లీ ట్రూ స్టేట్మెంట్ మాత్రమే ఎగ్జిక్యూట్ అనేది చేస్తుంది. దట్ ఈస్ ద ఇఫ్ స్టేట్మెంట్ యొక్క పర్పస్. మరి ఇఫ్ ఎల్స్ ఏం చేస్తుంది? మరి ఇఫ్ ఎల్స్ అనే ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుంది? ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఇక్కడ మనకు ఏం చేస్తుంది? జనరల్ ఇఫ్ ఎల్స్ ఏం చేస్తుందంటే, బోత్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, మనకు ఎగ్జిక్యూట్ వన్ బ్లాక్ ఇఫ్ ద కండిషన్ ఇస్ ట్రూ, అదర్వైజ్. సో లేకపోతే ఏం చేస్తుంది? మనకు అనదర్ బ్లాక్ ఆఫ్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. దట్ ఈస్ ఎల్స్. అంటే సింపుల్ గా ఎగ్జిక్యూట్ వన్ బ్లాక్ ఇఫ్ ద కండిషన్ ఈస్ ట్రూ, అదర్వైజ్ అనదర్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ వెన్ ఇట్ ఈస్ ఫాల్స్. ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అనదర్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది మనకు ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. సో ఇలా రాసుకోవచ్చు. Executes one block if the condition is true. కండిషన్ ట్రూ అయినప్పుడు ఒక బ్లాక్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అదర్వైజ్ ఒకవేళ కండిషన్ ఫాల్స్ కాకపోతే, అదర్వైజ్ ఏం చేస్తుంది? అనదర్ బ్లాక్ ఆఫ్ కోడ్ ను ఎగ్జిక్యూట్ చేస్తుంది. అదర్వైజ్ ఎగ్జిక్యూట్ అనదర్ బ్లాక్ ఆఫ్. సో ఇలా రాసుకోవచ్చు. ఎగ్జిక్యూట్స్ అనదర్ బ్లాక్ ఆఫ్.
దట్ ఈస్ ఫాల్స్. అనదర్ బ్లాక్ ఆఫ్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, అదే ఏంటంటే ఫాల్స్ బ్లాక్ అన్నమాట. ఆ ఫాల్స్ బ్లాక్ ఆఫ్ కోడ్ మనకు ఎగ్జిక్యూట్ చేయడం. సో దిస్ ఇస్ కాల్డ్ ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్. నువ్వు ఏ లాంగ్వేజ్ లో అయినా ఇది కామన్ ఇలానే. సో దట్స్ నెక్స్ట్. అనదర్ వన్ వచ్చేసి ఇఫ్ ఎల్స్ ఎల్స్ ఇఫ్ అని ఉంటుంది అనమాట. ఓకే, ఇఫ్ ఎల్స్, సో తర్వాత వచ్చేసి మనకు ఎల్స్ ఇఫ్ అనేసి కూడా అంటాం దాన్ని మనం. హౌ టు ఎగ్జిక్యూట్ దట్? సింపుల్ గా మనకి ఏంటంటే ఇఫ్ అయిపోయింది, తర్వాత ఇఫ్ ఎల్స్, తర్వాత ఎల్స్ ఇఫ్, ఇవి ఉంటాం. సో వీటిని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? సో సింపుల్ గా మనకి ఏంటంటే ఎల్స్ ఇఫ్ అని చెప్పేసి రాస్తాం. యాక్చువల్గా ఎల్స్ జనరల్గా అయితే ఇఫ్ తర్వాత ఎల్స్ ఇఫ్ ఎల్స్ అంటాం దాన్ని, ఇలా రాస్తాం. యాక్చువల్గా ఇఫ్ ఉంటుంది, దాని తర్వాత ఎల్స్ ఇఫ్ ఉంటుంది, దాని తర్వాత ఎల్స్. దిస్ ఇస్ అంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్. అంటే ఇది ఎలాంటి సందర్భంలో మనకి హెల్ప్ అవుతుందంటే టు చెక్ మోర్ దెన్ వన్ కండిషన్. అంటే ఒకటి కన్నా ఎక్కువ కండిషన్ చెక్ చేయడానికి ఇట్స్ హెల్పింగ్ టు ద ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ అనేది మనకు పనిచేస్తుంది. ఇప్పుడు పనిచేస్తుంది అంటే టు చెక్ మోర్ దెన్ వన్ కండిషన్. అంటే ఒకటి కన్నా ఎక్కువ కండిషన్స్ మనం చెక్ చేయడానికి హెల్ప్ అయ్యే కాన్సెప్టే ఈ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్. ఓకే, సో ఇలా రాయొచ్చు. allows you to check multi condition. Multiple condition or check more than one condition. Check more than one condition. సో ఇది జనరల్ గా ఏమవుతుందంటే మనకు ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ అనేది స్టేట్మెంట్ అనేది మనకు యూజ్ అవుతుంది. సో ఇది అనదర్ డెసిషన్ మేకింగ్ సంబంధించిన స్టేట్మెంట్. తర్వాత ఏముంది మనకు అనదర్ వన్ ఆల్సో డెసిషన్ మేకింగ్ గురించి మనకు స్విచ్ స్టేట్మెంట్ ఒకటి. స్విచ్ స్టేట్మెంట్. మరి స్విచ్ స్టేట్మెంట్ అనేది ఎలా పనిచేస్తుంది? హ్యాబిట్స్ స్విచ్ స్టేట్మెంట్. ఇక్కడ స్విచ్ స్టేట్మెంట్ అనేది తీసుకున్నట్లయితే ఇట్స్ సిమిలర్ టు ద ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్. ఈ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ లాగానే ఉంటుంది. ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ లాగానే ఉంటుంది. ఓకే, సో అయితే ఏమవుతుందంటే మనకు ఈ మల్టీ కండిషన్ చెక్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ అనదర్ వన్ మెథడ్ ఫర్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ అని చెప్పచ్చు. స్విచ్ స్టేట్మెంట్ అనేది అనదర్ వన్ మెథడ్ ఫర్ చెకింగ్ మోర్ దెన్ వన్ కండిషన్, లేదా టు చెక్ మల్టిపుల్ కండిషన్ చెక్ చేయడానికి హెల్ప్. ఓకే, సో ఇలా మనకు ఈ స్విచ్ స్టేట్మెంట్ అనేది యూజ్ అవుతుంది. సో మనం జనరల్ గా ఫార్మల్ గా చెప్పాలంటే దీన్ని ఎలా చెప్పచ్చు అంటే మనకు కంపేరింగ్ ద సేమ్ వేరియబుల్, అంటే ఒక వేరియబుల్ ను మల్టీ స్టేట్మెంట్ తోటి కంపేర్ చేసుకొని లేదా మల్టీ వాల్యూస్ తోటి కంపేర్ చేసుకొని నీడ్ టు గివ్ ద అవుట్పుట్. ఓకే, సో సింపుల్ గా దీని ఏంటంటే మనము ఎలా డిస్క్రైబ్ చేయొచ్చు అంటే కంపేర్ ద సేమ్ వేరియబుల్ టు మల్టిపుల్ వాల్యూస్. కంపేర్ ద సేమ్ వేరియబుల్ టు ద మల్టిపుల్
వాల్యూస్, మల్టిపుల్ వాల్యూస్ తోటి మనం కంపేర్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్. ఓకే, ఇది ఆల్టర్నేట్ టు ద ఎల్సిఫ్ స్టేట్మెంట్. ఎల్సిఫ్ స్టేట్మెంట్ కు ఆల్టర్నేట్ గా మనము యూజ్ చేసుకోవచ్చు. యూ కెన్ యూస్ ఫర్ ద ఆల్టర్నేట్ టు ద ఎల్సిఫ్ స్టేట్మెంట్. అంటే ఎల్సిఫ్ స్టేట్మెంట్ కొంచెం లెంతీగా ఉంటుంది, ఇది కొంచెం మనకు ఈజీగా రాయడానికి అవకాశం. సో అందుకే నేను ఇక్కడ ఏం రాస్తున్నానంటే సింపుల్ గా కంపేరింగ్ ద సేమ్ వేరియబుల్ టు మల్టిపుల్ వాల్యూస్. ఓకే, సరే. లేదా